ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేపుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గత వారంలో $70గా ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు ఏకంగా $116కు చేరుకోవడం ఆర్థిక నిపుణులు కలవరపెడుతున్నాయి. ముడి చమురు ధరలు గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఇరాన్ యుద్ధం 2వ వారానికి చేరుకోవడంతో సప్లై లింక్ పూర్తిగా దెబ్బతింది. కేవలం ఒక్క వారంలోనే $33కు పైగా పెరిగి బ్యారెల్ ధర $116కు చేరింది. హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే ముప్పు పొంచింది. ఇక ఈ యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే బ్యారెల్ ధర $200కు చేరుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అత్యంత కీలకమైన వివరణ ఇచ్చారు. ఇరాన్ అణుముప్పును శాశ్వతంగా రూపుమాపే క్రమంలో ఇది ఒక చిన్న అడ్డంకి మాత్రమేనని ఆయన చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత చమురు ధరలు మళ్లీ వేగంగా పడిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ భద్రత కోసం, శాంతి కోసం ఇప్పుడు చెల్లిస్తున్న ఈ ధర చాలా స్వల్పమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణుముప్పు పొంచి ఉన్నంత కాలం ప్రపంచం ప్రమాదంలో ఉంటుందని, ఆ ముప్పును తొలగించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇరాన్ అణు సామ్రాజ్యం నాశనమయ్యాక మార్కెట్ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం స్వల్పకాలిక ఇబ్బంది మాత్రమేనని, దీనిని గుర్తించిన వారు మూర్ఖులని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ప్రపంచం ఇప్పుడు ఇరాన్ అడుగుల వైపు ఉత్కంఠగా చూస్తుంది.